గో హాయ్ మూవీ హలో సో అకేషన్ ఆఫ్ మదర్స్ డే ఒకసారి మీ మమ్మీ కాల్ చేయరా హ్యాపీ మదర్స్ డే టు Wow Mom YouTube channel. Now we have our guest, little guest Lakshmi. Hi Lucky. Hi. So as we know Mother's Day వస్తుంది. Mother's Day everybody know అమ్మ అంటే అమ్మకు మారు పేరు ఇంకోటి ఏమీ లేదు. అమ్మ ఆల్వేస్ గ్రేట్. మన అందరి అమ్మలు గ్రేట్. Who is making the great? Daughters or sons, children will make the mothers great. So let us know. Lakshmi ఒక పని చేద్దామా? అమ్మకు కాల్ చేసి సర్ప్రైజ్గా ఐ లవ్ యూ చెప్దామా? Sure. I want to eagerly know how your mother will respond. నేను కూడా తెలుసుకున్నాను. ఓ క్లోజ్ చెప్పలేదా ఎప్పుడు? లేదు చెప్పలేదు. సో that will be more fun. My heart గ్రేట్ కదా. హలో లక్కీ మా చెప్పు. ఐ లవ్ యూ మా. చెప్పు నాన్న. లవ్ యూ మా. లవ్ యూ తల్లి. లవ్ యూ మమ్మీ. లవ్ యూ బంగారు. అంతే థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ మమ్మీ. సరే ఉంటా, తర్వాత కాల్ చేస్తా. ఏం కాలే మామూలుగానే. ఎలా అనుకుని ఉంటుంటారు? హ్యాపీగా సర్ప్రైజ్గా కానీ డౌట్ఫుల్గా అనిపిస్తున్నారు. ఏదో అవసరం ఉంది, ఏదో పని చేసాము అందుకనే ఐ లవ్ యూ చెప్తున్నావు కాకా పట్టడానికి అనేసి అర్థం. స్టార్టింగ్లో అలాగే అనుకుంది, తర్వాత లవ్ యూ చెప్తుంది. వీ లవ్ ఈచ్ అదర్. మా మమ్మీ నేను చాలా క్లోజ్ అనమాట. మా ఇంట్లో నేను మా మమ్మీ ఒకటి, మా డాడీ మా అక్క ఒకటి. ఓహో నైస్. సో మీది సీక్రెట్స్ మీకుంటాయి, మమ్మీ అక్క వాళ్ళ సీక్రెట్స్ అంటే వాళ్ళకి మాకు టగ్ ఆఫ్ వార్ పార్టీ. సో రూలింగ్ పార్టీ మాది. దట్స్ సో గ్రేట్. స్పీకర్ పెట్టాలి. ఐ లవ్ యూ చెప్పాలి మమ్మీకి. మమ్మీ I love you. I love you too. What kind? कुछ नहीं. रूम बाय बाय. समोसा खाना था. गुड नाइट. मम्मी I love you मम्मी. No पैसा बेटा. I love you. Thank you. हाँ ऐसे. हाँ कहाँ है? कितने बार बोलो मम्मी. कॉलेज में हूँ मैं. क्यों बार बार I love you बोल रही है? कुछ काम होगा? कुछ नहीं है मम्मी. వండర్ఫుల్ కాన్సెప్ట్ యాక్చువల్లీ మదర్స్ డే గురించి, మదర్ గురించి చెప్పడం అనేది. సో ప్రతి బిడ్డకు తల్లి అనేది ఒక గురువు. ఫస్ట్ గురువు అంటే అమ్మగారి. సో చిన్నప్పుడంతా నేను ఎడ్యుకేషన్లో చాలా పూర్ అంటే బిలో యావరేజ్ అనమాట. నా స్కూల్ అంటే నేను చదువుకుంది మైనారిటీ స్కూల్లో చదువుకున్నాను. 62 అంటే క్లాస్ 1062 ఉంటే మై ర్యాంక్ వాజ్ 62. బట్ అంటే అప్పటి నుంచి అబ్బా నేను క్లాస్లో ఇంత లాస్ట్ ర్యాంక్ వచ్చింది కదా, నేను ఎలా ఇంత ముందు చదువుకుంది. ఎందుకంటే మంచి స్కూల్లో జాయిన్ చేయించారు. బట్ వాళ్ళు చెప్తుంటే నాకు అర్థమయ్యేది కాదు. 7th క్లాస్కి వచ్చాను. అప్పుడు మాకు అంటే అదేమంటుంది దాన్ని కామన్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మా ఇయర్తోనే స్టాప్ అయిపోయినాయి అవి. అయితే చదువుకుంటే ఏం గుర్తొచ్చేది కాదు. ఇంకా రేపటి నుంచి ఎగ్జామ్స్ అన్నప్పుడు ఇంకా ఎగ్జామ్కి వెళ్ళాలి మార్నింగ్ నుంచి. బట్ ఐ డోంట్ నో హౌ టు అటెండ్ ద ఎగ్జామ్. బట్ స్టిల్ మా మదర్ ఒకటే చెప్పారు, నేను చదువుకుంటున్నాను చేస్తున్నాను. తెల్ల 4 గంటలకు వచ్చి పరీక్ష అంటే భయం, ఎలా రాస్తాను ఏంటో అని. అమ్మ దగ్గరకు వచ్చి అంటే ఆ మాట నాకు టిల్ టుడే గుర్తుందన్నమాట. అందుకనే ఐ వాస్ జస్ట్ వాంటెడ్ టు సే దిస్ అగైన్. కష్టే ఫలి. నువ్వు ఎంత కష్టపడతావో నీకు అదే రేపు ఫ్యూచర్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఆడపిల్లలు చదువుకోవాలి. ఆడపిల్లలు చదువుకుంటేనే రేపు పొద్దున వచ్చే ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు, కమింగ్ లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు. యూ షుడ్ స్టాండ్ ఆన్ యువర్ లెగ్స్. నీ లైఫ్ నీకు ఉండాలంటే కష్టే ఫలి. అదే నాకు ఇప్పుడు సోర్స్ ఉంది. I love my mother because she is even though she is not with me now, but still she is always a great mom. Thank you for this.